టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. ఏడాది పాలన, లోకేష్ కు కీలక బాధ్యతలు, రాజకీయ తీర్మానం ప్రధాన అంశాలుగా మహానాడు జరగనుంది. టీడీపీ నేతలు ఇప్పటికే కడప చేరుకోగా తెలుగు రాష్ట్రాల్లోని నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మహానాడుతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నేటి నుంచి ప్రారంభం కానుంది. కడపలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలుంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. ఏపీలో ఏడాది పాలనపై మహానాడు వేదికగా 14 ముసాయిదా తీర్మానాలకు రూపకల్పన చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన ఘన విజయాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు తీర్మానాలు ప్రవేశపెడతారు. మహిళా, యువత సంక్షేమానికి పెద్దపీట, సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన తీర్మానాలు ప్రవేశపెడతారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు, ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి కేంద్రీకరణ, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో ప్రధానంగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి చర్చ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతిపై మొదటి రోజు చర్చిస్తారు. శాంతి భద్రతలు, మహిళా, యువత సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారు. 2వ రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. తర్వాత తెలంగాణకు సంబంధించి తీర్మానాలు ఉంటాయి. ఆ రోజు P4 పై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడతారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. లోకేష్ కు కీలక పదవికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 29న 3వ రోజు మహానాడులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 450 మంది అతిథులు ఒకే వేదిక మీద కూర్చునేలా బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు. మహానాడులో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే గడప గడపపై ప్రతి చోట పసుపు జెండా రెపరెపలాడుతోంది. ఎక్కడ చూసినా పసుపుమయమే. మొదటి రోజు 23,000 మంది ప్రజాప్రతినిధులకు అదనంగా మరో 7,000 మందికి కలిపి మొత్తం 30,000 మందికి ఆహ్వానాలు పంపించారు. 2వ రోజు సుమారు 2 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. 3వ రోజు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ నుంచి ఎక్కువగా టీడీపీ శ్రేణులు తరలివస్తాయని అంచనా వేస్తున్నారు. మహానాడు సందర్భంగా సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు కడపలోనే బస చేస్తారు. ప్రత్యేక బస్సులో బస చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కడప చేరుకున్నారు.